ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఒక పెద్ద లోపం ఉండేది. అతను కాలాన్ని విలువ చేయడు. ఇంకా చాలా టైం ఉంది, రేపు చేస్తాను అని ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండేవాడు. రాము స్నేహితులు చదువులో ముందుకు వెళ్లారు, ఉద్యోగాలు సంపాదించారు, జీవితంలో స్థిరపడ్డారు. కాని రాము మాత్రం ఇంకా అదే స్థితిలో ఉండిపోయాడు. ఒకరోజు అతను ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద నిజం అర్థమైంది. తాను కోల్పోయింది అవకాశాలు కాదు, కాలం. కాలం అనేది మన జీవితంలో అత్యంత విలువైన సంపద. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ ఒకసారి వెళ్ళిపోయిన కాలం తిరిగి రావడం అసాధ్యం. పెద్దలు ఎందుకు కాలం కంటే గొప్ప గురువు లేడు అని అంటారో ఇదే కారణం. కాలం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మనం చేసిన తప్పులను చూపిస్తుంది, మనల్ని బలంగా తయారు చేస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టకాలం వస్తుంది. ఆ సమయంలో చాలామంది నిరాశ చెందుతారు. కాని ఒక విషయం మాత్రం నిజం: కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. ఎంతటి కష్టం వచ్చినా అది కూడా ఒకరోజు గడిచిపోతుంది. కష్టాల తర్వాత సుఖాలు రావడం ప్రకృతి నియమం. కాలం మనకు సంబంధాల విలువను కూడా నేర్పుతుంది. చిన్నప్పుడు మనం కుటుంబం, స్నేహితుల విలువను పూర్తిగా అర్థం చేసుకోము. కానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అప్పుడే మనకు నిజంగా మనతో ఉండేవారు ఎవరో తెలుస్తుంది. ఇంకా కాలం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది: ప్రతి క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒక విద్యార్థి తన చదువు సమయంలో కాలాన్ని వృధా చేస్తే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. కానీ అదే సమయంలో కష్టపడి చదివితే అతని భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. ప్రపంచంలో గొప్ప వ్యక్తులు అందరూ ఒకే విషయాన్ని అర్థం చేసుకున్నారు: కాలం విలువ. వారు ప్రతి నిమిషాన్ని ఉపయోగించి జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. మొత్తానికి కాలం మనకు ఒక గొప్ప గురువు. అది మన తప్పులను చూపిస్తుంది, మనకు సహనం నేర్పిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: కాలం అమూల్యం. దాన్ని గౌరవించండి. ప్రతి రోజును విలువైనదిగా మార్చండి.